గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగలేదని తోటపల్లి గూడూరు తహసీల్దార్ సుధీర్ బాబు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తోటపల్లి గూడూరు మండల పరిధిలోని తీర ప్రాంతాలలో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నష్ట నివారణ చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో తోటపల్లి గూడూరు, ఈదూరు, కోడూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర, పట్టపుపాలెం, రవీంద్రపాలెంలోని గిరిజన కాలనీలో తహసీల్దార్ పర్యటించారు. ఇక్కడ ఒకవేళ వస్తే షెల్టర్ ఎక్కడ మీకు షెల్టర్ తెలియదు. వాతావరణ కేంద్రము ఈ యొక్క భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడం జరిగిందండి 21 నుంచి 25 వరకు. సో అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు టీపీగూడు మండలంలోని ప్రతి ఒక్క ట్యాంక్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ ట్యాంకుకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, బ్రీచెస్ ఏమైనా పడి ఉన్నాయా, లేకుంటే మనం ఏమైనా మరమ్మతులు చేయాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ట్యాంక్ని విజిట్ చేస్తూ మన ఫస్ట్ మేము టీపీగూడూరు ట్యాంక్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వాటర్ కూడా అంత పెద్ద ఫ్లో ఏం రాలేదు. వర్షం భారీగా కురిసి ఆ ట్యాంక్ ఏదన్నా నిండి పొర్లితే తప్ప దానికి సంబంధించిన చుట్టుపక్కల ఇబ్బందులు అయితే వస్తాయని అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మేము కోడూరు, ఈదూరు కంబైన్డ్ ట్యాంక్ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ట్యాంకులో కూడా వాటర్ లెవెల్ అయితే డౌన్లోనే ఉన్నాయి. అది కూడా ఎటువంటి ఇబ్బందికరంగా అయితే ఏం లేదని చెప్పేసి మేము పరిశీలించడం జరిగింది. తర్వాత వెంకటేశ్వర పట్టపాలెం వరకు వచ్చామండి. అది కోడూరు దగ్గర బకింగ్హామ్ కెనాల్. అక్కడ కూడా వాటర్ లెవెల్ ఏమి హై లెవెల్గా ఏం లేదు. సో అక్కడ కూడా పరిస్థితి ఏమి ఇబ్బందికరంగా లేదు. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మన షెల్టర్ కూడా చూడటం జరిగింది. అందులో ఏమి లేవు, ఏమేమి ఉన్నాయనేది ఒకటి నోట్ చేసుకున్నాము. ఆ షెల్టర్లో పవర్ కనెక్షన్స్ అవి లేవు. అవి రెనోవేషన్ చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాము. అక్కడ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వర్షం కూడా పెద్ద ప్రభావం ఏమి లేదు కాబట్టి భారీగా ఏదన్నా రాబో రోజుల్లో కురిస్తే ఆ వాటర్ ఏదన్నా హై లెవెల్గా పెరిగితే తప్ప అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగవు అని చెప్పేసి మేము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రవీంద్రపురం అనే ఒక కాలనీకి రావడం జరిగింది. అక్కడ కూడా ఈ వాటర్ లెవెల్ కూడా ఏం లేవు. కాకపోతే భారీ వర్షం ఏదైనా కురిసి అక్కడ వాటర్ లెవెల్ పెరిగితే తప్ప అక్కడ ఇబ్బందులు అయితే ఏమీ లేవు అనేది మేము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎస్టీ కాలనీకి వచ్చామండి. సుమారుగా ఒక 73 హౌసెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని పూరి గుడిసెల్లాగా ఉన్నాయి మొత్తము ప్రతి ఒక్కటి. వీళ్ళు కూడా ఇక్కడ జీవనాధారం ఏంటంటే వీళ్ళు కూలి పనులు చేసుకోవటం, లేకుంటే ఇక్కడ ఉన్న బకింగ్హామ్ కెనాల్లో ఉన్నటువంటి ఫిషెస్ పట్టుకోవటం కానీ, క్రాప్స్ కానీ పట్టుకొని వాళ్ళ జీవన విధానం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎటువంటి రేషన్ కార్డులు లేవనేసి మేము ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆధార్లు మేము తీర్చి ఆధార్లని మేము ఫైండ్ అవుట్ చేసి తీసుకుని దాని ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా వర్ష ప్రభావం ఏమీ వీళ్ళకి ఇబ్బందికరంగా లేదనేసి మేము తెలియజేయటం జరుగుతుంది. సో మా ద్వారా వీళ్ళకి రేషన్ కార్డులు త్వరితగతిన మేము తయారు చేసి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.